ఈరోజు ఆలోచన చేస్తే పోలీసులు 11వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ చేసినటువంటి కార్యకలాపాలు ఒకసారి ఆలోచన చేస్తే ఈ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే రకంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ఎవరైతే ఓటర్లు లోపలికి పోవాలనో వాళ్ళందరినీ బయటికి పంపించేది కాకుండా ఎవరైతే బయటి నియోజకవర్గాల నుంచి వచ్చారో వాళ్ళందరినీ తీసుకొని క్యూలో పెట్టి దొంగ ఓట్లు జరిపించేటువంటి పరిస్థితి. ఆఖరికి పత్రికా రంగంలో ఉన్నటువంటి విలేకరులకు ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి టీవీ ఛానల్స్కు కెమెరాలకు ఎవరిని కూడా ఈ 13 బూతుల్లో ఉన్నటువంటి ఈ బూతుల దగ్గరికి ఎవరిని కూడా ప్రవేశం లేకుండా వాళ్ళందరినీ కూడా తరిమివేసేటువంటి సంఘటన గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కొంతమంది పత్రికల్లో రాస్తున్నారు స్వేచ్ఛగా జరిగింది. 30 సంవత్సరాల తర్వాత పులివెందుల్లో ప్రజాస్వామ్యం బాగా విరజిల్లింది, ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేసి తెలుగుదేశాన్ని గెలిపించినారని చెప్పి వార్తలు రాస్తూ ఉంటే అసలు చూసి వీళ్ళ యొక్క రాతలకు నవ్వుకోవాలనో లేకుంటే సిగ్గుతో తలదించుకోవాలనో అర్థం కానటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నాను, ఈరోజు ఈ పత్రికలను అడుగుతున్నా, అక్కడటువంటి అధికారులను అడుగుతున్నా, అక్కడటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నా, గతంలో పులివెందుల్లో భయానక వాతావరణం ఉన్నటువంటి విషయం వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటున్న దానికి. కానీ నేను ఒకటి కోరుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి దాదాపు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత 2009లోనో 2010లోనో ఆయన యాక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం, ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. 2009లో 2 సార్లు బై ఎలక్షన్స్ వచ్చినాయి. 2009 నుంచి 2014 లోపల పులివెందుల నియోజకవర్గంలో 2 సార్లు బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఒకసారి విజయమ్మ పోటీ చేసింది, జగన్మోహన్ రెడ్డి పోటీ చేశాడు. ఎక్కడే కానీ దొంగ ఓటు జరిగినటువంటి సందర్భంగా కూడా లేదు. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ప్రతి ఒక్కరికి. ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉండింది. ఎలక్షన్లు జరిగితే విజయమ్మకు 1,00,000 చిల్లర మెజారిటీ వస్తుంది. అదే పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి నిలబడితే 5 లక్షల చిల్లర ఓట్లు కడప పార్లమెంట్లో మెజారిటీ వచ్చినటువంటి విషయాన్ని ఈ తప్పుడు రాతలు రాసినటువంటి ఈ పత్రికలకు ఒకసారి గుర్తు చేస్తున్నా. 2010లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదా? మీరు చెప్పండి. ఆ రోజు ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత స్వేచ్ఛతో ఆ రోజు ఎన్నికలు జరిగితే ఎక్కడే కానీ డిపాజిట్లు కూడా రాకుండా, కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రాకుండా జగన్మోహన్ రెడ్డి అఖండ విజయం సాధించాడా లేదా? అది ప్రజల యొక్క మద్దతు ఉందా కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఎన్నికల తర్వాత 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు నేనే పోటీ చేశా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనే పోటీ చేశా. తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా నేనే పోటీ చేశా. మామూలుగా అంతకు ముందున్నటువంటి ఎలక్షన్స్లో ఎప్పుడన్నా పోయి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు ఇచ్చేవాళ్ళం. ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు, పలాన్ పోలింగ్ బూత్లో ఆక్రమించుకున్నారు, రిగ్గింగ్ జరిగింది, ఇవి రీపోలింగ్ చెప్పమని చెప్పి అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో మేము ఫిర్యాదులు ఇచ్చేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి, జగన్మోహన్ రెడ్డి క్రియాశీలకంగా పులివెందుల నియోజకవర్గంలో నిలబడుతున్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా తెలుగుదేశం పార్టీ తరపున మేము ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చెప్పి ఫిర్యాదు ఇవ్వలేదు. ఇది వాస్తవం, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2009 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ఎన్నికల్లో నేను నిలబడినా, నా కుటుంబ సభ్యులు నిలబడినారు తెలుగుదేశం పార్టీ తరపున. నేనేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరపున నిలబడినా. నా కుటుంబం నుంచి మా తండ్రి అయినాడు సర్పంచ్గా, మా తల్లి అయింది సర్పంచ్గా, నా తమ్ముడు అయినాడు సర్పంచ్గా. ఈరోజు ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నాడో బీటెక్ రవి, వాళ్ళ యొక్క చిన్నమ్మ సర్పంచ్గా ఎన్నికైంది. వాళ్ళ యొక్క తమ్ముడు భరత్ రెడ్డి సర్పంచ్ అయినాడు. ఈరోజు యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పేర్ల పార్సాద్ రెడ్డి వాళ్ళ తల్లి సర్పంచ్గా గెలిచింది. మరి నేను అడుగుతున్నాను, ఇంతమంది మేము తెలుగుదేశం పార్టీ తరపున
అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో మేము గెలవగలిగినామంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగకుండా ఉంటే మేము గెలిచేదానికి అవకాశం ఉందా? మీరు కొన్ని పత్రికల్లో రాస్తున్నారు తప్పుడు కథనాలు. 30 సంవత్సరాలుగా అసలు పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేదు అని మాట్లాడుతున్నారు. ఈ రాతలు రాసేటువంటి పత్రికలకు ఈ యొక్క వార్తలు ప్రసారం చేసేటువంటి ఛానల్స్ నేను అడుగుతున్నాను, ఒకవేళ 30 సంవత్సరాల నుంచి పులివెందుల్లో పూర్తి అక్రమాలుంటే మేమందరం గెలిచినటువంటి వాస్తవమా? ఇది ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అండ్ ఎస్పెషలీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే యాక్టివ్గా క్రియాశీలకంగా పులివెందుల నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్నాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో కూడా ఆయన ఏ మాత్రం ప్రలోభాలకు కూడా గురి చేయలేదనేటువంటి విషయం పులివెందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అన్ని ఎన్నికల్లో మేము పోటీ చేశాం. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రజలు స్వేచ్ఛతో ఓట్లు వేస్తూ ఉన్నారు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన ఒక భయంకరమైనటువంటి సంఘటన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన కొడుకు మెప్పు కోసం వాళ్ళకేందో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసేదానికి వాళ్ళకేదో కుప్పంలో ఎలక్షన్లో ఓడిపోయారు కాబట్టి దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు పులివెందుల్లో తీసుకొని వచ్చినటువంటి సాంప్రదాయం ఆలోచన చేస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈరోజు ఎంత బాధపడుతున్నారో అంత తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఇదే సాంప్రదాయం రాబోయే కాలంలో రిపీట్ అయితే స్థానిక సంస్థ ఎన్నికలు అనేటువంటి స్వేచ్ఛగా జరిగేదానికి అవకాశం ఉందా? ఈరోజు ఎంతోమంది స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని చెప్పి ఆ యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తితో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ను నిరూపించుకోవాలనో వాళ్ళకు ఉన్నటువంటి సేవాభావాన్ని ప్రజలకు చూపించాలనో లేకుండా అంటే వాళ్ళ యొక్క రాజకీయంగా వాళ్ళు ఎదగాలో అని చెప్పి ఉన్నటువంటి ఆశావాదులకు అందరికీ ఏమైనటువంటి సందేశం ఇస్తామో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఒక విచ్ఛిన్నకమైనటువంటి పరిస్థితి పులివెందుల్లోనే కూర్చొని జగన్మోహన్ రెడ్డికి ఇంత పట్టునటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఇంత గొప్పగా మెజార్టీ సాధించామని చెప్పి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎలక్షన్స్ను కూడా ఇదే దౌర్జన్యంగా చేసుకునేదానికి మొదలుపెట్టేటువంటి పన్నాగం ఇదని చెప్పి గుర్తు చేస్తున్నా. నేను అడుగుతున్నాను, ఈరోజు ఎవరైతే గ్రామాల్లో ఉండి ఓట్లు వేయాలనో ఆ గ్రామస్తులందరినీ బయటికి తరిమేస్తారు. ఎవడైతే ఆ ఊరికి సంబంధం లేదో ఆ వ్యక్తులందరినీ తీసుకొని వచ్చి క్యూలో నిలబెట్టారు. ఈరోజు మాకున్నటువంటి పేపర్లు, ఎందుకంటే మాకున్నటువంటి ఫోటోలు ఆడినటువంటి ప్రెస్ వాళ్ళని లోపలికి పంపించలే, పోలీసులే తీసుకొని దౌర్జన్యంగా ఎవరి దగ్గర కెమెరా ఉన్నా కూడా లాక్కొని, ఆఖరికి సెల్ ఫోన్లు ఉన్నా లాక్కొని ఇక్కడికి లేదని చెప్పి తరిమేసినటువంటి సంఘటనలు. కేవలం మా దగ్గర ఈరోజు ఎన్నో ఫోటోలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్యూలో ఉండే వాళ్ళందరినీ పిక్చరైజ్ చేసి ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఫోటోలు, వాళ్ళు ఇచ్చినటువంటి క్లిప్పింగ్స్. మరి వాళ్ళు ఇచ్చినటువంటి క్లిప్పింగ్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క ఫస్ట్ వ్యక్తి నుంచి లాస్ట్ వ్యక్తి వరకు ఎవరు అతనిది ఏ ఊరు అని చెప్పి మేము క్లియర్గా చెప్పినప్పుడు, క్లియర్గా ఆధారాలు ఉండేటప్పుడు జమ్మలమడుగు సంబంధించినటువంటి వ్యక్తులు, కమలాపురం సంబంధించినటువంటి వ్యక్తులు, వేంపల్లికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆడ క్యూలో నిలబడుకొని దొంగ ఓట్లు వేస్తూ ఉంటే ఆ ఎన్నికలు కూర్చొని ఆ యొక్క ఎన్నికల రిజల్ట్స్ కూర్చొని ప్రజల మీదకి రుద్దడం సమంజసమా అని చెప్పి ఎన్నికల కమిషన్ను ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇది క్యాన్సిల్ చేసి మళ్ళా స్వేచ్ఛా వాతావరణంలో నువ్వు ఎన్నికలు జరిపితే రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు. కానీ మీరు ఒక కొత్త సాంప్రదాయాన్ని పెట్టారు. 10 మందికి చూపించేదానికి 13 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 11 పోలింగ్ స్టేషన్స్లో లేకుండా 2 పోలింగ్ స్టేషన్స్లో రీపోలింగ్ చేయాలని చెప్పి ఆదేశించడం వల్ల అది కొత్త డ్రామా కాదా అని ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను. 11 పోలింగ్ స్టేషన్స్ వాళ్ళు పూర్తిగా రిగ్గింగ్ చేసుకున్న తర్వాత, వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తులతో ఓట్లు వేసుకున్న తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా 2 పోలింగ్ స్టేషన్లో నువ్వు మళ్ళా రీపోలింగ్ ఆర్డర్ చేస్తే దీన్ని ఏమనుకోవాలా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నేను అడుగుతున్నాను. మీకు అన్ని పవర్స్ ఉన్నాయి. మీకు ఎన్నికల సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత
ఎక్కువ పవర్స్ ఉండేది ఎవరికైనా ఉంటే ఎలక్షన్ కమిషన్. మీరు ఎలక్షన్ ఏ కారణం చేతైనా కౌంటర్మాండ్ చేయొచ్చు. మరికి మీకున్నటువంటి పవర్ను ఉపయోగించి ఈ ప్రజాస్వామ్య విధానాన్ని సంరక్షించాల్సింది పోయి ఈ రకమైనటువంటి ఎవరైతే ద్రోహులు ఉన్నారో, ఎవరైతే ఓట్ల దొంగలు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ స్వార్థం కోసం ప్రజలకు తప్పుడు సందేశాలను పంపించాలని ప్రయత్నం చేశారో వాళ్ళకు సహకరించే రకంగా ఉండడం కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను.